హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే వీడియోలో నేనైతే లులు మాల్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చామండి. మేమైతే ఫ్యామిలీతో వచ్చామన్నమాట. ఇది వచ్చేసి మనకి కేపీహెచ్పి కాలనీ దగ్గర మేమైతే అక్కడ దిగి వచ్చామన్నమాట. మనకి జేఎన్టీయు లాస్ట్ స్టాప్ దిగినా కూడా మనకి దగ్గరగానే ఉంటుంది. ఇక్కడైతే మేము ఫ్యామిలీతో వెళ్ళామని చెప్పాను కదండి. ఇక్కడ మనకి అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి. అంటే బేకరీ ఐటమ్స్ కానివ్వండి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అలాగే చికెన్ బిర్యానీ అన్నీ దొరుకుతాయండి. ఫ్రెష్ చికెన్, అలాగే ఫ్రెష్ ఫిషెస్ కానీ సీ ఫుడ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయన్నమాట మనకి గ్రౌండ్ ఫ్లోర్లో. అలాగే ఒక 5 ఫ్లోర్స్ వరకు ఉన్నాయండి. ఇక్కడ మేమైతే స్టార్టింగ్లో ఇక్కడ దిగామన్నమాట, ఫొటోస్ దిగాము. సో లోపలికి వెళ్ళాక మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో ఇక్కడ మనకి ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయండి. అండ్ ఇక్కడ చూడండి ఎంత మంచిగా బ్యూటిఫుల్గా ఉన్న ఫిషెస్ అయితే ఉన్నాయి. అసలు ఈ వెరైటీ ఫిషెస్ మనం ఎక్కడ చూసుండము, అంత వెరైటీగా ఉన్నాయి. మంచి కలర్ఫుల్గా ఉన్నాయండి ఫిషెస్ కూడా. వాటి కాస్ట్ వచ్చేసి 199 రూపీస్ పెట్టారు. ఒక్కటే ఉందండి ఫిష్, 2 ఫిషెస్ అయితే లేవు. కానీ రకరకాల కలర్స్ అయితే ఫిషెస్ ఉన్నాయండి. ఇవన్నీ ఫిషెస్ అన్నమాట. ఇక్కడ బియ్యం కానీ పప్పు అన్నీ ఏ కావాలన్నా ఉంటాయండి. మనం లోపలికి వెళ్ళామంటే ఏమీ లేవని బయటకు రావడానికైతే లేదు. ఇక్కడ మంచి బ్రాండెడ్ స్టోర్స్ అయితే కూడా ఉన్నాయండి. అండ్ లులు మాల్ స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే ఇక్కడ మనకి సీ ఫుడ్ లైవ్లో దొరుకుతుందండి. చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తున్నాయి కదా, చేపలు, రొయ్యలు, అలాగే పీతలు, రకరకాల చేపలండి. అన్ని రకాల చేపలు దొరుకుతాయి. ఇలా కట్ చేసి ఉంటాయి. మనకు కావాలంటే తీసుకుంటే అక్కడే మనకి ఫ్రెష్గా కట్ చేసి ఇస్తారు. అండ్ చికెన్ కూడా చూస్తున్నారు కదా, బోన్లెస్ చికెన్ కానీ విత్ బోన్ చికెన్ కానీ, ఓన్లీ వింగ్స్ కావాలంటే వింగ్స్ అలాగా. అండ్ దాంతోపాటు మ్యారినేషన్ చేసి కూడా మనకి పెడతారనమాట. వాళ్ళే ఉప్పు కారం అన్నీ వేసేసి మ్యారినేట్ చేసి జస్ట్ మనం తీసుకెళ్ళి వండుకోవడం అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, కట్ చేసి పెడతారు, ముక్కల్లాగా పెడతారు. విత్ బోన్స్తో సహా కూడా ఉంటాయి. అండ్ బోటి, ఇంకా మటన్ మీట్కి వచ్చేస్తే మటన్లో అన్ని రకరకాలు, లెగ్స్ కావాలంటే లెగ్, బోన్లెస్ అన్ని రకాలు, కైమా కానీ అన్నీ ఉంటాయండి. అండ్ హెడ్, తలకాయ కావాలన్న వాళ్ళకి తలకాయ కూడా ఉంటుంది. దీనికి పక్కనే మనకి వెజిటేబుల్స్, రకరకాల ఫ్రూట్స్ అండి. మనకి దొరకలేని ఫ్రూట్స్ కూడా ఇక్కడైతే ఉంటాయి. అండ్ నిమ్మకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్ద సైజ్ నిమ్మకాయ అన్నమాట.
ఇక రకరకాల యాపిల్స్ అండి. గ్రీన్ యాపిల్ ఉంది, రెడ్ యాపిల్, అన్ని రకరకాల యాపిల్స్, అవకాడో అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఏదన్నా లేదనుకోవడానికి లేదు, మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక ఇవన్నీ ఫ్రూట్స్ సెక్షన్ అనమాట. మనకి అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయి. అండ్ దాని తర్వాత అలా వెళ్ళే కొద్దీ మనకి ఇక్కడైతే టూటీ ఫ్రూటీస్ అని, అండ్ జామ్స్ అని, పాపడ్స్ అండ్ డేట్స్ చూడండి, ఎన్ని రకరకాల డేట్స్ అనమాట అక్కడ అలా పెట్టేసి ఉంటారు. బట్ మనం ఏది టచ్ చేయకూడదు. ఇవన్నీ కొంచెం మంచి డేట్స్, అన్ని రకాల డేట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ బటర్ నాన్స్, రోటీస్ అవి కూడా ఫ్రెష్గా వేస్తారనమాట. ఇక్కడ చూడండి మైనీస్, 2 టైప్స్ ఆఫ్ మైనీస్ అనమాట. ఇంకా చెర్రీస్ కానీ ఏమైనా మనకి అక్కడ కావాలంటే ఒక బాక్స్లో వేసిస్తారనమాట. అక్కడ కాస్ట్ అన్నీ పెట్టేస్తుంటాయి. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జామ్స్ అండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా జాంకాయని, అలాగే పైనాపిల్, కీరా, ఇవన్నీ హాట్ అండ్ స్పైసీ అంటే కొంచెం చిల్లీస్ ఇవన్నీ కూడా ఊరబెడతారు చూసారా, ఆ టైప్లో ఊరబెట్టి ఉన్నాయి. నేనైతే టేస్ట్ చేయలేదు. అండ్ ఇవన్నీ సలాడ్స్లోకి యూజ్ చేసే బీన్స్ వాళ్ళే మిక్స్ చేసి పెట్టేస్తారనమాట. మనం కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. ఇన్ని గ్రామ్స్ ఇంత కాస్ట్ అని చెప్పి ఉంటుందన్నమాట. సో అలాగా ఆవకాయ, ఇప్పుడు మన కారం ఉప్పు వేసుకొని తింటాం కదండి, మ్యాంగో పికిల్ కానీ, పికిల్స్ కాదు, మ్యాంగోని చిదగొట్టి ముక్కలు కోసుకొని అలా తింటాం, అవి కూడా అక్కడ ఉన్నాయండి. అసలు చాలా వెరైటీస్ చూడగానే అసలు వామ్మో ఇన్ని రకాలు ఉన్నాయా అనిపించింది నాకైతే. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైనీస్, అంటే తందూరికి అవన్నీ స్పైసెస్ అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్ స్లైసెస్ అనమాట. ఇవి బర్గర్స్లో అలా పెట్టుకొని తింటాం కదా అవి. అండ్ ఇడ్లీ, దోశ బ్యాటర్ అన్నీ ఉన్నాయండి. చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లోనే. ఇక్కడ మనకి చికెన్ బిర్యానీ, అలాగే రకరకాల బిర్యానీస్, వెజ్ బిర్యానీ, పులిహార కూడా ఉందండి. అండ్ అలాగే ఫ్రైడ్ రైస్, నూడిల్స్, మంచూరియా, అన్ని రకరకాల చైనీస్ ఐటమ్స్ కానీ అన్నీ ఉన్నాయండి. అసలు ఏది లేదనుకోవడానికి లేదు. కర్రీస్ కూడా, అండ్ ఫ్రై, చికెన్ ఫ్రై అండ్ KFC చికెన్, రకరకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చూడండి తందూరి చికెన్ ఇవన్నీ ఉన్నాయండి. అక్కడ చాలామంది క్రౌడ్ అక్కడే నించోవడం వల్ల నేను సరిగ్గా వీడియో తీయలేకపోయాను. ఇంకా స్నాక్స్ విషయానికి వస్తే సమోసా, పఫ్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఇడియప్పం అండ్ ఆలు, ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ స్నాక్స్, టిఫిన్ సెక్షన్ అన్నమాట. చూడండి వెజ్ పులావ్ కానీ, మటర్ పన్నీర్ కర్రీ, అండ్ చూడండి స్నాక్స్ ఎన్ని రకాల స్నాక్స్ ఉన్నాయో. వీటితో పాటు మనకి ఇక్కడ రోటీస్ ఉన్నాయండి. అప్పటికప్పుడే ఫ్రెష్గా పైన రోల్ చేస్తుంటే పడుతూ ఉన్నాయి, వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట రోటీస్ అయితే. ఇవి బటర్ నాన్ అవి కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి. ఇవన్నీ ఓన్లీ రోటీస్. ఇవన్నీ బ్రెడ్, స్వీట్ బన్స్ కానీ, కేక్స్ అండ్ పేస్ట్రీస్. ఇక్కడ చూసారా బేకరీ ఐటమ్స్లో బిస్కెట్స్, కుక్కీస్ అండి. ఎన్ని రకరకాల కుక్కీస్ ఉన్నాయి చూడండి. మనకి కావాలంటే అక్కడ మనం పర్చేస్ చేసుకొని అక్కడ ఒక తినడానికి ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి బిల్ చేసుకొని అక్కడ తినేయచ్చు. కావాలంటే ఇంటికి కూడా మనం పట్టుకెళ్ళచ్చు. ఇక్కడ చూడండి ఎన్ని రకరకాల పేస్ట్రీస్ అనమాట. పీస్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ నుండి స్టార్టింగ్ ఉందండి. 90 రూపీస్ వరకు ఉంది. అది పర్వాలేదు, బెటరే. అండ్ ఇవన్నీ బేకరీకి సంబంధించిన ఐటమ్స్ అనమాట. ఇక్కడ మనకి ప్లెయిన్ కేక్స్ కూడా ఉంటాయి.
కూల్ కేక్ అవి కాకుండా ప్లెయిన్ కేక్స్ కూడా ఇలాగా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. కప్ కేక్స్, అన్ని రకరకాల కప్ కేక్స్ అండి. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ బ్రెడ్ ఐటమ్స్, శాండ్విచ్, మనకి ఏమైనా కావాలి అనడానికి ఇక్కడ మనకి ఇవన్నీ ఉంటాయండి. మనం ఏదైనా చేసుకోవాలన్నా కూడా మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఈ ప్లేస్లోనే అన్నీ దొరుకుతాయి అన్నమాట. అంత బాగుంది ప్లేస్ అయితే. ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వరకేనండి. మేము ఇక ఈ గ్రౌండ్ ఫ్లోర్ చూసేసరికి చాలా టైం అయిపోయిందన్నమాట. ఇంకా పైన చూడడానికి కుదరలేక మేము ఆ రోజైతే ఇలా ఫ్యామిలీ అంతా వచ్చామండి. మా అత్త వాళ్ళ పిల్లలు అందరూ వచ్చామన్నమాట. మా అత్త వాళ్ళే తీసుకెళ్లారు. సో మేము తర్వాత రోజు మళ్ళీ మా బ్రదర్ నేను కలిసి వెళ్ళామన్నమాట చూడ్డానికి వెళ్ళినా కానీ అంత పైన ఏమీ అంత గొప్పగా ఏం లేవండి. నార్మల్గా మాల్స్లో ఏమేమి ఉంటాయో అలాగే ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో మెయిన్ మనకి ఈ లులు మాల్లో బెస్ట్ ఏంటి అంటే సీ ఫుడ్ అవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక మేమైతే ఫ్యామిలీతో ఇలా కొన్ని పిక్స్ అవి తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయామండి. ఆ రోజైతే ఇక బయటకు వచ్చేసరికి మంచి లైటింగ్ అది భలే ఉందన్నమాట నైట్. అప్పటికే మేము ఫస్ట్ స్టార్టింగ్లోనే వచ్చినప్పుడే లైటింగ్ అది పెట్టారు, చూడడానికి చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ డే చెప్పాను కదండి, ఈ రోజు నెక్స్ట్ డే వచ్చామన్నమాట. ఆ రోజు లోపల ఇంకా ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయని చూడడానికి వస్తే పైన కూడా ఏమి అంత గొప్పగా అయితే ఏం లేదండి. నార్మల్ రొటీన్ మాల్స్లో ఉన్నట్టే ఇవన్నీ కూడా మన డైరీ డీమార్ట్లో వాటిలో కూడా చూస్తున్నవే ఉన్నాయి. ఇంక ఇక్కడ ఏంటంటే డ్రెస్సెస్ అవి మనకి ఆఫర్స్లో ఇలా పెడితే కనుక దొరుకుతాయి అన్నమాట. మేము వెళ్ళినప్పుడు సంక్రాంతికి వెళ్ళాము హాలిడేస్కి. సో అక్కడ సంక్రాంతి ఇది అయితే పెట్టారు, థీమ్ అయితే పెట్టారు, హ్యాపీ మకర సంక్రాంతి అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇది వీడియోనండి. ఇక్కడ మాల్స్ అయితే అంతేం లేవు, పైన కిడ్స్కి బాగుంది. అండ్ ఇక్కడ మనకి మంచిగా మూవీస్ కూడా చూసుకోవచ్చు అనమాట. చెప్పాను కదండి, ఈ మాల్లో ఇంట్లో కావాల్సినవన్నీ దొరుకుతాయి, ఏవి అనుకోక్కర్లేదు. అండ్ బాగా ఎంటర్టైన్ అయ్యే వాళ్ళకి, మూవీ చూడాలి ఇక్కడే తిని ఉండాలి అనుకునే వాళ్ళకి ఒక రోజంతా ఇక్కడికి వచ్చి గడిపినా కూడా టైం పాస్ అయితే అయిపోతుంది. మనకి ఫుడ్ ఉంటుంది అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం మూవీ చూడొచ్చు. అండ్ కిడ్స్ ఉన్న వాళ్ళకైతే ఇలాగా పిల్లల కోసం మంచి గేమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ కార్డ్ కొనుక్కొని మనం ప్లే చేసేయడమే, అంతేనని చాలా బాగుంది. మెయిన్లీ మనకి కిందన ఫ్లోర్ వరకే బాగుంటుంది. ఇవన్నీ మనం ఆల్రెడీ చూసినవే. సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కమెంట్స్ని వీడియోలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.